ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీడికెప్పుడు ఇదే పని, వేస్ట్ ఫెలో. విక్రమ్, నీ గురించి ఎన్నిసార్లు మా వాళ్ళకి చెప్పినా వాళ్ళు నమ్మడం లేదు. ఇప్పుడు నువ్వే నాకు అడ్డంగా దొరికిపోయావురా. చెప్తాను నీ పని. ఫోటో కాదురా, నిన్ను డైరెక్ట్గా చూపించి నీ నిజ స్వరూపం ఇంట్లో అందరికీ తెలిసేలా చేస్తాను. ఏమయ్యా, ఈ రోజు మన బస్తీలో వాళ్ళందరికీ శుభలేఖలు ఇచ్చేయాలయ్యా. మన బస్తీలో పిలుపులైపోతే పెళ్లి పిలుపుల పని అయిపోయినట్టే రాణమ్మా. అవునయ్యా, తొందరగా వెళ్ళకపోతే అందరూ పనులకు వెళ్ళిపోతారు. వెళ్దాం పద. ఇదిగో. అమ్మా, అక్కడ విక్రము. ఏమయ్యా, అదెందుకొచ్చింది ఇక్కడికి? నాలుడు నాలుడు అని నెత్తిన పెట్టుకున్నావు కదా, వాడు ఎలాంటి వాడో నీ కళ్ళతో నువ్వే చూడు. ఇప్పుడైనా నమ్ముతావా అమ్మా, వీడు మన శివాకి కరెక్ట్ కాదని? ఎలా పడుకున్నాడు చూడు, ఇంట్లో పడుకున్నాడు. అమ్మా, అది నేను ఇందాక చూసినప్పుడు
అత్తయ్య ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు బాబు, మా స్నేహితురాలు పక్కనే ఉంటే వాళ్ళకి పెళ్లి పత్రిక ఇచ్చొస్తున్నాను. మేము అంతే ఆంటీ, పెళ్లి దగ్గర పడింది కదా, టెన్షన్లో తలా ఓ దిక్కు తిరుగుతున్నాం. రేయ్, ఎందుకురా నాటకాలు ఆడుతున్నావు? ఇందాకే కదా ఇక్కడ తాగి రోడ్డు మీద పడున్నావు, అప్పుడే ఎలా ఇలా తయారయ్యావు? నన్నేనా? నిన్నేరా. మాయ చేసి మా అందరినీ మోసం చేద్దాం అనుకుంటున్నావా? మాయ ఏంటి, మోసం ఏంటి? ఏంటండి ఇదంతా? కాబోయే అల్లుడిని పట్టుకుని ఇలా మాట్లాడతారేంటి? ఇదేనా పద్ధతి? నువ్వేంట్రా పద్ధతి గురించి మాకు చెప్పేది? మర్యాదగా నిజం చెప్పు. కృష్ణ, అసలేమైంది నీకు? ఎందుకిలా ప్రతిసారి అబ్బాయి మీద లేనిపోనివి కల్పించి చెప్తున్నావు? తను మన శివకి కాబోయే భర్త. ఇలా అగౌరవంగా మాట్లాడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అది కాదమ్మా, నేను చెప్పేది ఒకసారి. మాట్లాడకు. ఇప్పటికే నువ్వు చెప్పింది చాలాసార్లు విన్నాను, ఇక వినడానికి నాకు ఓపిక లేదు. వదిన గారు, ఒక్క మాట చెప్పండి, నేనంటే మీకెందుకు నచ్చట్లేదు? నచ్చకపోతే నచ్చకపోయాను. శ్రీరాముడు లాంటి వాడే రావణాసురుడికి నచ్చలేదు. అందరూ అందరికీ నచ్చాలని రూలేం లేదు. ఇలా లేనిపోనివి చెప్పి నా క్యారెక్టర్ని ఎందుకు బ్యాడ్ చేస్తున్నారు? దిస్ ఇస్ రెడిక్యులస్. అయినా తాగేసి చీప్గా రోడ్డు మీద దొల్లడానికి నేనేమైనా బిచ్చగాడిని అనుకుంటున్నారా? నేను మీ చెల్లిని ప్రేమించాను వదిన గారు. 2 రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాం. అంటే ఏం తెలియకుండానే శివ నాతో లైవ్ షేర్ చేసుకోవడానికి రెడీ అయిందా? ఏం తెలియకుండానే విషయం ఇంత దూరం వచ్చిందంటారా? ఇంకెంతకాలం నన్ను నమ్మకుండా ఉంటారో చెప్పండి వదిన గారు. సరే, ఒక విషయం చెప్పు. నువ్వు తాగకపోయి ఉంటే నీ కళ్ళు ఎందుకు ఎర్రబడ్డాయి? ఎప్పుడు నమ్ముతారు అంటూ ఉంటావు కదా. ఇప్పుడు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఆ తర్వాత నమ్మాలో వద్దు నేను డిసైడ్ అవుతాను. కృష్ణ, ఏంటి రాద్ధాంతమంతా? నువ్వుండమ్మా. రేయ్, చెప్పరా. వదిన గారు, చెప్పు చెప్పు అని ఏదో ఐఏఎస్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగినట్టు అలా అడుగుతున్నారేంటి? వారం రోజులుగా నిద్రాహారాలు మానేసి పెళ్లి పనుల్లో తిరుగుతున్నాం. అందువల్ల కళ్ళు ఎర్రబడ్డాయి. మీ డౌట్స్ క్లియర్ అయ్యాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా? అయినా ఇలా రోడ్డు మీద నిల్చోబెట్టి నేరస్తుళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. నాకేం నచ్చట్లేదండి. మీకు ఇష్టం లేకపోతే పెళ్లికి దూరంగా ఉండండి, అంతేగాని మమ్మల్ని విడగొట్టే ప్రయత్నం మాత్రం చేయకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.